హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే నేను సంక్రాంతి స్పెషల్గా ఇంట్లోనే గోధుమ పిండితో గవ్వలు అయితే చేశాను. ఈ గవ్వలు మరి నేను ఏ విధంగా చేశానో మీకు ఈ వీడియోలో చూపిస్తాను, చూసేయండి. ముందుగా నేనైతే ఒక కప్పు గోధుమ పిండిని అయితే తీసుకున్నాను. నేను ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తున్నాను కదా, ఒక చిన్న బౌల్, ఆ బౌల్ గోధుమ పిండి అయితే తీసుకున్నాను. ఫస్ట్ మనం ఈ కప్పు గోధుమ పిండిని అయితే ఈ మిక్సింగ్ బౌల్లో వేసుకుందాం. ఇప్పుడు మనం ఇందులో నెయ్యిని అయితే యాడ్ చేసుకుందాం. ఏ స్వీట్స్లో అయినా నెయ్యి వేస్తే చాలా టేస్టీగా ఉంటాయి కదా, అందుకోసం అయితే మనం ఇంకా నెయ్యిని అయితే వేసుకుందాం. ఆ తర్వాత కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. సాల్ట్ మరీ ఎక్కువగా అవసరం లేదు, కొంచెం వేస్తే సరిపోతుంది. స్వీట్తో పాటు కొద్దిగా సాల్ట్ కూడా వేస్తేనే టేస్ట్ ఇంకా ఎక్కువ వస్తుంది. మనం వీటిని మంచిగా పిండిలో మిక్స్ అయ్యేలాగా మంచిగా వేళ్ళతో ఫస్ట్ అయితే పిండిని కలుపుకోవాలి. నెక్స్ట్ అయితే మనం ఆయిల్ కూడా వేసుకోవాలి. నేనైతే 2 స్పూన్స్ ఆయిల్ అయితే వేసి కలుపుతున్నాను. ఎక్కువగా మొత్తం నెయ్యిని అయితే మనం యూస్ చేయలేం కదా, అందుకని నెయ్యితో పాటు కొంచెం ఆయిల్ కూడా వేసుకుంటే పిండి చాలా స్మూత్గా వస్తుంది. ఆ తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనం ఇంకా చపాతీ పిండిలాగా అయితే కలుపుకోవాలి. వాటర్ ఒకేసారి వేసుకోకుండా కొద్దిగా వేసుకుంటూ ఫింగర్స్తో కలుపుకుంటూ తర్వాత పిండిని అయితే ఈ విధంగా మొత్తం మంచిగా కలుపుకోవాలి, మిక్స్ అయ్యేలాగా. మనము చపాతీకి పిండిని ఏ విధంగా కలుపుకుంటామో అదే విధంగా అయితే కలిపి పైనుంచి కొంచెం ఆయిల్ అయితే అప్లై చేసుకొని ఒక 5 మినిట్స్ అయితే పిండిని మనం మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా పిండికి ఆయిల్ అప్లై చేయడం వల్ల పిండి అయితే స్మూత్గా వస్తుంది. మనం చేసే గవ్వలు కూడా చాలా బాగుంటాయి. 5 to 10 మినిట్స్ అయితే పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. ఒక 10 మినిట్స్ తర్వాత అయితే నేను పిండి పైన ఉన్న మూత తీసి అయితే చూసాను. పిండి చాలా మెత్తగా నానిపోయింది, చాలా స్మూత్గా ఉంది. టచ్ చేస్తే మనం ఇంకా ఈ పిండిని చిన్న రౌండ్స్ అయితే చేసుకోవాలి. మనము గవ్వలు మనకి ఏ సైజులో కావాలంటే అంత సైజ్ మాత్రం మనము చిన్న రౌండ్స్ అయితే చేసుకోవాలి. నేనైతే ఈ విధంగా కొన్ని రౌండ్స్ అయితే చేసి పెట్టుకున్నాను. మొత్తం ఒకేసారి చేసుకున్నా కూడా పిండి ఆరిపోతుంది, అందుకని కొన్ని ఇలా రౌండ్స్ చేసుకుంటూ మనం ఇంకా గవ్వల షేప్ అయితే చేసుకోవాలి. గవ్వలు చేయడానికి నేనైతే ఇలా ఫోక్ యూజ్ చేసి చేశాను. మనం ఈ ఫోక్ను అయితే ఇలా రివర్స్ తిప్పుకోవాలి. రివర్స్ తిప్పుకొని మనం చేసుకున్న బాల్ని దానిపైన ప్రెస్ చేసి మనం ఇలా పిండిని తీసేసుకుంటే ఆ గవ్వల షేప్ అయితే వస్తుంది ఎగ్జాక్ట్. ఇలా నేనైతే అన్ని గవ్వల షేప్స్ అయితే చేసుకొని పక్కన పెట్టుకున్నాను. అన్నీ ఒకేసారి ఈజీగా కాల్చుకోవడానికి ఉంటుందని ఫస్టే చేసి పెట్టుకున్నాను. చూడండి, చాలా సింపుల్గా ఉంటుంది ఇలా చేయడం. అందరిళ్ళలో ఈ ఫోక్స్ అయితే ఉంటుంది కదా, ఇది యూస్ చేస్తే సరిపోతుంది. గవ్వల పీటనే ఉండాల్సిన అవసరం ఏం లేదు. తర్వాత ఆయిల్ అయితే హీట్ చేస్తున్నాను. ఇంకా షుగర్ సిరప్ కూడా ప్రిపేర్ చేస్తున్నాను. ఒక గిన్నె పెట్టుకొని అందులో మనం గోధుమ పిండిని ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో హాఫ్ అయితే నేను షుగర్ తీసుకున్నాను. హాఫ్ కంటే తక్కువగా ఇంకా వాటర్ అయితే తీసుకుంటున్నాను. ఇలా మనము ఈ షుగర్ని మొత్తం కరిగించుకోవాలి. మరీ తీగపాకం అవసరం లేదు. షుగర్ మొత్తం కరిగిపోయి వాటర్ థిక్గా అయితే సరిపోతుంది. గులాబ్ జామ్కి మనం షుగర్ సిరప్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకుంటామో జస్ట్ దీనికి కూడా అలా ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా షుగర్ మాత్రం గడ్డ కట్టకుండా వెంటనే ఇలా కలుపుతూ ఉండాలి షుగర్ కరిగేంత వరకు. ఆయిల్ అయితే ఇంకా హీట్ అయిపోయింది. ఈ ఆయిల్లో అయితే నేను ఇంకా మనము ప్రిపేర్ చేసుకున్న ఈ గవ్వల్ని మాత్రం వేస్తున్నాను. చూడండి, మనము స్టవ్ మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. అలా పెట్టుకుంటే లోపల కూడా మంచిగా ఉడుకుతుంది, చాలా బాగుంటాయి. వీటిని మాత్రం మనం మంచిగా 2 సైడ్స్ కాల్చుకోవాలి. జస్ట్ గోల్డెన్ కలర్లోకి వస్తే సరిపోతాయి ఇవి. చాలా ఈజీ ప్రాసెస్ ఇది. దీనికి పెద్ద పని కూడా ఏమనిపించదు, అంత రిస్క్ కూడా ఉండదు. ఈ విధంగా మనము చేసుకున్న గవ్వలను అయితే ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. నేనైతే 3 రౌండ్స్లో అయితే ఇవి ఆయిల్లో ఫ్రై అయిపోయాయి. ఫస్ట్ రౌండ్ కొన్ని, సెకండ్ రౌండ్, ఇంకా థర్డ్ రౌండ్, 3 రౌండ్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. ఇంకా మీరు ఎక్కువ కావాలనుకుంటే చేసుకోవచ్చు, మీరు తినే దానిని బట్టి. మరీ ఎక్కువ చేసి పెట్టుకున్నా కూడా ఎక్కువ రోజులు తినలేం కదా వీటిని, అందుకని అప్పటికప్పుడు చేసుకుంటే చాలా టేస్టీగా కూడా ఉంటాయి. చూడండి, ఈ షుగర్ మాత్రం కరిగిపోతుంది. లాస్ట్కి ఇంకా కొంచెం ఉంది, దానిని కూడా మొత్తం కరిగించుకుందాం. షుగర్ అయితే ఆల్మోస్ట్ కరిగిపోయింది. షుగర్ కరిగిపోతే మనకి ఇలా పొంగుతుంది.
వాటర్ మాత్రం ఇలా పొంగుతున్నప్పుడు మనకు సిరప్ రెడీ అయిపోతుందని అర్థం. చూడండి కొంచెం కలర్ అయితే చేంజ్ అవుతుంది కదా, స్పూన్లో కనిపిస్తుంది కదా కలర్ చేంజ్ అయితే. ఇంకా అలా థిక్గా అయితే మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మనం ఫ్రై చేసుకున్న గవ్వల పైన అయితే మనకు ఎంత కావాలో అంత అయితే వేసుకోవాలి. ఫస్ట్ కొంచెం కొంచెం వేసుకుంటే సరిపోతుంది. చూడండి నేనైతే ఇలా కొంచెం కొంచెంగా వేసాను, ఒకేసారి వేయకుండా. ఎక్కువ స్వీట్ కావాలి అనుకునే వాళ్ళు మాత్రం మొత్తం వేసుకోండి. వద్దు నార్మల్గా ఉంటే సరిపోతుంది అనుకునే వాళ్ళు కొంచెం కొంచెం చూసి వేసుకోండి. ఆల్రెడీ మనం కొలతలతో తీసుకున్నాం కాబట్టి మొత్తం పడుతుంది. చూడండి ఈ విధంగా వేసిన తర్వాత ఒకసారి అయితే మనం మంచిగా కలుపుకుందాం. నేను షుగర్ మెజర్స్ చేసి వేసినా కూడా నాకు కొంచెం ఎందుకో స్వీట్ ఎక్కువ అవుతుంది అనిపించింది. కొంచెము సిరప్ అయితే తీసాను. ఇంకా ఈ సిరప్ అయితే సరిపోతుంది అనిపించింది, అంతవరకు అయితే కలిపేసాను. చూడండి దీనిని అయితే మనం ఇంకా ఆరబెట్టుకోవాలి. ఆ షుగర్ సిరప్ మొత్తం గవ్వలకి పట్టేంతవరకు అయితే ఆరనివ్వాలి. చూడండి ఆరితే ఇలా కలర్ చేంజ్ అవుతాయి కొంచెం కొంచెం గవ్వలు. చూడండి ఇంకా వాటిని అలాగే కాసేపు వదిలేస్తే మొత్తం పాకం అయితే పట్టి ఈ విధంగా అయిపోతాయి. చూడటానికి మాత్రం చాలా కలర్ఫుల్గా ఉన్నాయి, టేస్ట్ కూడా చాలా బాగున్నాయి. నాకైతే స్వీట్ హాట్ కాంబినేషన్లో ఉన్న స్నాక్స్ అయితే ఇష్టం, అందుకోసం అయితే నేను ఇవి ప్రిపేర్ చేశాను. అంత స్వీట్గా కూడా ఏం లేదు. స్వీట్ ఎక్కువ తినని వాళ్ళు మాత్రం ఈ విధంగా చేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేయండి. ఈ రెసిపీ ఎలా ఉందో ట్రై చేసి కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.